కేంద్ర వార్త మంత్రి ఇంట్లో విషాదం అకాల వృత్తి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ మర్చిపోతారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారని లైక్ చేయాలని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా గురువారం ఉదయం ఎయిమ్స్ లో మరణించారు. ఉదయం 9:28 ఆయన తుది శ్వాస విడిచారు. సింధియా కుటుంబానికి చెందిన రాజమాత గత కొన్ని రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్ లో వెంటిలేటర్ పై ఉన్నారు. న్యూమోనియాతో పాటు సెప్సిస్ తో బాధపడుతున్నారు. మాధవి రాజే గత 3 నెలలుగా ఢిల్లీలోని ఓ పెద్ద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల 3వ దశ ఓటింగ్ గుణ లోక్సభకి ముందు సింధియా కుటుంబానికి చెందిన రాజమాత ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. కాగా గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆమె ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఢిల్లీలో ఆమె మరణించిన తర్వాత అంత్యక్రియల కోసం మాధవి రాజే భౌతిక